అమ్మో భూమి మీద ఉన్న మెడల్స్ అన్ని ఈలింటూనే ఉన్నట్టున్నాయి. ఏంటండి ఇన్ని వచ్చినాయి? ఓ ఇవే నందన, మా అబ్బాయికి బ్యాడ్మింటన్ లో వచ్చినాయి కప్పులు మెడల్స్ అన్నీ. మొత్తం మీ అబ్బాయికి వచ్చినాయా? బన్ను చూసావా? ఏమైంది నందన మీ వాడికి? ఏం చెబుతాం, మీ వాడికి మెడల్స్ వచ్చినాయి కదా, మా వాడికి ఆటోమేటిక్గా మెంటల్ వచ్చేసింది. ఏం చేద్దాం అయితే, రోజు వాళ్ళ అబ్బాయి అంట అన్నం బదులు మెడల్స్ తింటాడంట. నువ్వు కూడా తింటావు, ఉడకేసి పెడతాను, మనకు కూడా వస్తాయి. ఏంటి ఇవన్నీ? నువ్వేగా చెప్పావు ఇంటికి వెళ్ళినా కుక్ చేసుకుందాం. నీకు అలా అర్థమైందా? ఇవన్నీ ఆంటీ వాళ్ళు ఎదురుగా చేయకూడదు, వాళ్ళు లేనప్పుడు చెయ్యాలి. ఆదర్శ కుటుంబం, అమ్మ కూతురు ఇద్దరు భలే సరిపోయారు. డాడీ ఫోన్ ఇవ్వరా, ఆడుకుంటాం ప్లీజ్. నేను చాలా బిజీగా ఉన్నా పెట్టు, చూడు నేను ఆ పనిలో ఉన్నాను, వెళ్ళి తర్వాత ఇస్తాను. డాడీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు. ఓ ఇదే తీరిగ్గా కూర్చొని చేస్తున్న పని. మళ్ళీ బిజీ అంట. ఓ బిజీ కూడానా? పద జాను. జాను నాకు చాలా పని ఉంది, చాలా బిజీగా ఉన్నా. జాను నిన్న కూరగాయలు తీసుకురమ్మంటే సగం పట్టుకొచ్చి మిగతా బట్టి రాలేదేంటి? నేను లిస్ట్లో ఎన్నిసార్లు నేను కూరగాయల లిస్ట్ రాసినా సూపర్ మార్కెట్కి వెళ్ళి 10 సార్లు కాల్ చేస్తావేంటి? ఒక పట్టాను ఒక్కసారితో ఎందుకు పట్టి రావేంటి? నిన్న అనంగా తిడదాం అనుకుని నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇవన్నీ పని చేసి వచ్చి ప్రశాంతంగా ఫోన్ చూసుకుంటాను. అడగగానే అన్నీ మనకు దొరకబెట్టు, దొరికేటట్టు మనం చేసుకోవాలంతేదా? నువ్వు వాడుకో, నేను స్పై చేసుకుంటా, సరేనా? దిగుదామే, మొత్తం రెడీ అయినాక ఇంట్లో ఒక 50 దిగుదాం, పార్టీలో ఒక 100 దిగుదాం. అమ్మో వీళ్ళు మళ్ళీ రెడీ అవుతున్నారు, ఇక్కడ ఉండకూడదు. ఇదిగో మేము రెడీ అయ్యాం, ఇంకా మమ్మల్ని చక్కగా ఫోటోలు తీసుకోవచ్చు, రండి. వస్తున్నా. బన్ను ఎక్కడా? మై సేవియర్. బన్ను నేను మా అమ్మ పిలుస్తుంది, తొందరగా వెళ్ళు. తీరా కసిరి ఫోటోలు తీసుకో. ముందు తీరా, స్లెట్ వచ్చినాయో చూసుకుంటాం. బాలా మళ్ళీ ఇటీ మళ్ళీ చెక్ చేసుకుంటాం. ఏం తీసావు బన్ను? ఇంకొంచెం రైస్గా తీ. రెడీ అయ్యారా? పార్టీకి లేట్ అవుతుంది, తొందరగా కానివ్వండి. నువ్వు ఇగ్నోర్ చేయరా, పార్టీకి లేట్ అయినా పర్వాలా, ఫోటోలకు మాత్రం లోటు ఉండకూడదు. బన్ను నువ్వు ఇట్రా, నాకు హెల్ప్ కావాలి. ఎన్ని ఫోటోలు తీస్తున్నారా? ఫస్ట్ 4 తీర్చుంటారు, అవి బాగా రాలేదని మళ్ళీ తీర్చుంటారు. అందుకని వెంటనే నువ్వు ఫోన్ తీసి హలో హలో అనుకుంటే వెళ్ళిపోవాలి, గుర్తు పెట్టుకో. హలో హలో ఏంటి జాను, బన్ను లేడా? అయితేరా నువ్వు రా, వచ్చి ఫోటోలు టైం అవుతుందిరా. ఈ మగాడికి వచ్చిన కష్టం ఏ పగవాడికి రాదు. ఇక్కడ నేను 3+3 చేయమంటే 3 times 3 చేసావేంటి? ఈ ప్లస్లు బొజ్జోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అసలు? జాను చూసావా ఎలా తయారైందో ఇది? నీ కోపాన్ని పక్కన పెట్టి నిదానంగా చెప్పు, చిన్నపిల్లకి. కోపాన్ని పక్కన పెట్టాలా? దా ఇట్రా జాను, దా. ప్రేమగా చెప్పమన్నావుగా, ప్రేమగా చెప్పు. అదుగు అదుగు, మళ్ళీ తప్పు చేసింది. 3+3 చేయి. అంటే కోపం గజ్జాను, ఈ పార్ట్ అంతా కోపాన్ని పక్కన పెట్టా, సైడ్కి వేసా. మళ్ళీ తప్పు చేసావమ్మా, చెయ్యి సరిగ్గా చెయ్యి. ఇట్లాగే ఉంటది పక్కన వాడికి నీతులు చెబితే. కోపాన్ని పక్కన పెట్టాను, అదుగో మళ్ళీ. అదేం చెప్పిందో విన్నావా? మల్టిప్లై బొజ్జుందంట. ఎన్నిసార్లు చెబుతావు? నువ్వు మళ్ళీ చెయ్యి. కోపాన్ని తీసుకెళ్ళా ఇప్పుడన్నా? తీసుకెళ్ళి సరిగ్గా చేయనిసార్లు చెబుతావు, చెప్పింది 10 సార్లు చెప్పాల్సి వస్తుంది నీకు. ఇందాక ప్లస్కి మల్టిప్లైకి నిద్ర వచ్చింది, ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది. ఇట్లాంటి పిల్లలకి హోంవర్క్లు చేయించేసరికి మదర్లకి మెంటల్ వచ్చేస్తాయి. ఈ బొజ్జు సంగతి తర్వాత.